శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఒక 4 గ్రహాలు ఈ వార ప్రారంభంలోను, అలాగే సుమారుగా 5-6 తారీఖులో 5 గ్రహాలు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. దాన్నే పంచగ్రహ కూటమి అంటూ ఉన్నారు. కామన్గా ఈ గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శుభగ్రహాలు కలిసినప్పుడు అవి జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభసాటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అదే పాపగ్రహాలు కలిసినప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరికి ఎలా ఉన్నా ఈ పంచగ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వారికి ఏంటంటే 11వ స్థానంలో ఈ 5 గ్రహాలు రావడం వల్ల ఒక విధంగా జాక్పాట్ కొట్టినట్టే అదృష్టం మాట. అంటే 5 గ్రహాలు ఇంచుమించుగా ఏదో విధంగా జాతకుడికి పాజిటివ్ ఫలితాలు, లాభసాటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మరి ఒక విధంగా ఒక అదృష్ట యోగంతో ఈ వారం ప్రారంభం అవడం అది జరుగుతుంది. ఇక ఈ బలంగా ఉన్నప్పటికీ దానికన్నా అత్యంత బలమైనటువంటి యోగం ఒకటి ఈ రాశి వారికి ఏర్పడింది. అదే కుజుడు స్వక్షేత్రగతుడై దశమ కేంద్రంలో రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. అంటే ఈ పంచమహాపురుష యోగం ఎవరి జన్మజాతకంలో ఉంటే వాళ్ళు రాజ్యాధికారాన్ని కలిగి ఉంటాడు, భూస్వామి కలిగి ఉంటాడు, భూముల్ని రక్షించేవాడు, భూపాలకుడుగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దేశాన్ని రక్షించేవాడు. అందువలన ఏంటంటే ఈ అద్భుత యోగం ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడడం, మరి ఈ యోగం సుమారుగా ఒక 40 రోజుల పాటు ఈ అనుభవంలోకి ఉంటుంది ఈ రాశి వారికి. ఈ కారణం వల్ల ఏంటంటే ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాలు ఏవైనా సమస్యలున్నా, అలాగే స్థిరాస్తికి సంబంధించి, బంధువులతో లావాదేవీలు సంబంధించి, ఆర్థిక వ్యవహారాలు సంబంధించి మరి ఈ వారంలో మీకు అవి సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే భూములు ఏదో విధంగా, అంటే భూములు అవ్వచ్చు, స్థిరాస్తి అవ్వచ్చు, గృహం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో అది దాని ద్వారా మీకు ఆదాయం పెరగడం అవ్వచ్చు, దాన్ని విలువ పెరగడం వల్ల అవ్వచ్చు, మీ యొక్క స్థిరాస్తి విలువ పెరిగి మీకు మార్కెట్లో మీ యొక్క ఆర్థిక పరపతి పెరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మీకు మరి రుణం తొందరగా పడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా కుజుడు బలవంతుడు అవడం వల్ల ఈ జాతకులకు అనుకూలంగా ఉంది. మరి లాభస్థానంలో మరి 5 గ్రహాలు ముఖ్యంగా చంద్రుడు రావడం వల్ల ఏంటంటే జాతకుడికి వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఆ వచ్చిన చంద్రుడు గురువుతో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది టెంపరీగా ఈ జాతకులకి. సో ఆ కారణం వల్ల ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం, బాకీలు వసూలవ్వడం, పెద్దవారి ద్వారా, తండ్రి ద్వారా, గురువుల ద్వారా, మీ యొక్క విద్య ద్వారా మీకు గౌరవప్రదంగా, హోదాపరంగా మీకు ధనం రావడం జరుగుతూ ఉంటుంది. అది బహుమతి రూపంలో కావచ్చు. మీరు ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేసి ఉన్నా, ఎవరికన్నా ఏదన్నా ఒక సలహా ఇచ్చి ఉన్నా, ఏదన్నా ఒక వివాహ వేడుకలో మీకు బహుమతిగా ఒక గిఫ్ట్గా కూడా ధనం వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు, ధనాధిపతి రవి లాభస్థానంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరిస్తారు, లేదా కుటుంబంలో హోదా కలిగినటువంటి స్త్రీలు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీ యొక్క అభివృద్ధికో, మీ యొక్క అవసరానికో ఏదో విధంగా సహకరించడం జరిగే అవకాశం ఉంది. అంటే సహకారం అనుకున్నప్పుడు కేవలం ధనమే అనుకోకూడదు, వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. ఒక విద్యార్థికి మరి ఒక మంచి కంప్యూటర్ ఇచ్చినా, ఒక ల్యాప్టాప్ ఇచ్చినా అతను సహకరించినట్టు అవుతూ ఉంటాడు. ఆ విధంగా జాతకుడికి ఏదైతే తను వాంఛిస్తున్నాడో, ఏదైతే తను కోరుకుంటున్నాడో అవి ఈ వారంలో జాతకుడికి లభించే అవకాశం ఉంది. సో మరీ ముఖ్యంగా ఏంటంటే దైవ సంబంధించిన కార్యక్రమాలు జాతకుడు సాధారణంగా
చాలా కాలంగా పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా ఎవరికి పెద్దగా ఫలితం రాదు. చాలా కాలం పాటు చేసినా కూడా ఏం ఫలితం లేదని ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది మధ్యలో మానేస్తుంటారు. అటువంటి వారికి ఈ వారంలో మీ యొక్క గతంలో చేయనటువంటి పుణ్య కార్యక్రమాలు ఫలించి దాని యొక్క ఫలితం మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అది సంతాన రూపంలో అవ్వచ్చు, ఉద్యోగ రూపంలో అవ్వచ్చు, స్థిరాస్తి రూపంలో అవ్వచ్చు. దాన్ని సావకాశంగా మీరు ఉపయోగించుకొని ఎటొచ్చి ఇవన్నీ కూడా మరి కొద్దిగా అష్టమ శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ శివారాధన, శివాలయ దర్శనం, వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవిస్తూ ఉంటే అనుకూలమైన గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు రాబోయే సమయం సస్యశ్యామలంగా ఆనందదాయంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో 2వ తారీఖు జూన్ నుంచి గురుమౌఢ్యమే పూర్తయిపోతుందన్నమాట. అంటే మౌఢ్య త్యాగం అవటం వల్ల ముఖ్యంగా ఫైనాన్స్ రొటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన అందరికీ కూడా ఈజీగా మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. అది కొంతవరకు బెటర్ అవుద్ది. అయితే ఈ వారంలో వస్తున్నటువంటి 5వ తారీఖున వచ్చినటువంటి మాస శివరాత్రి ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే శని యొక్క ప్రభావానికి లోనవుతున్నారో, అంటే ఇంచుమించుగా శని ఏ భావంలో ఉన్నా 12 రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఉన్న రాశి, వెనక రాశి, ముందు రాశి, తన దృష్టి, అలాగే ఇంచుమించుగా అందరికీ కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాబోయే మాస శివరాత్రి రోజు శివుని యొక్క అనుగ్రహం కోసం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి విధి విధానంగా పూజ చేయడం, వారిది అదే సమయంలో శివునికి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజు చాలా నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు శని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ 6వ తారీఖు అమావాస్య అవటం వల్ల ఆ రోజు ముఖ్యంగా శనీశ్వర జయంతి రావడం జరిగింది. ఇది చాలా రేరుగా, చాలా అభివృద్ధికరంగా, చాలా బాగుంటుంది. ఎవరైతే శని అనుగ్రహం కోసం కోరుకుంటున్నారో వాళ్ళు మరి ఈ 6వ తారీఖు వచ్చినటువంటి అమావాస్య రోజు మరి విధి విధానంగా మరి శనీశ్వరుడు యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం కానీ, వీలు కాని వారు శివాలయంలో దర్శించుకొని శివునికి ఒక 18 ప్రదక్షిణలు చేసి ఆ రోజు శనికి లేదంటే శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ రోజు కూడా మీరు వీలైతే నియమంగా ఉండడం, కంప్లీట్గా మరి విధి విధానంగా చక్కగా ఉంటే 100% మీకు మంచి ఫలితాలు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. సరే, ఈ గ్రహం ఈ వారంలో ఈ 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. శని స్వక్షేత్రంలో ఉండడం, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ కూడా మరి ఇది కామన్గా అందరికీ కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి రావడం వల్ల చాలా వరకు మరి ఫైనాన్స్ రొటేషన్ పెరుగుతుంది. కాబట్టి జాతకులకి అందరికీ కామన్గా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. అయితే ఖర్చులు కూడా అలాగే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో ఒక అవసరం నిమిత్తం జాతకులు తన స్థాయిని మించి ఖర్చులు పెడుతూ ఉంటారు. సో ఏదైనా ఇది ఒక అభివృద్ధికి చిహ్నం. కాబట్టి ఏదైనా ఈ వారంలో వచ్చే ఈ మాస శివరాత్రి, శనీశ్వర జయంతి జాగ్రత్తగా చేయడం వల్ల చక్కగా అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.